భగవద్గీత గీతామకరందం 18వ అధ్యాయం 4వ శ్లోకం. నిశ్చయం శృణు హే తత్రాత్యాగే భరతసత్తమా త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధ సంపత్తి తదా. భరత కులోత్తముడవి పురుషశ్రేష్ఠుడవగు అర్జున, అట్టి కర్మత్యాగ విషయములు నా యొక్క నిశ్చయమేదియు చెప్పేదిన విను. త్యాగము 3 విధములుగా చెప్పబడినది. కర్మలను పూర్తిగా వదిలివేయబడింది. తపోయజ్ఞాది కర్మలను మాత్రము వదలరాదు అను 2 విధములు చెప్పబడింది. నిశ్చయస్తులని చెప్పినందున భగవానుడు తాను పూర్ణముగా స్థిరపరుచుకొని నిశ్చయించుకుని దానిని వంచుతున్నాడని అర్థం. ఆహా, సామాన్యుల ప్రకృతికి మాయ లోబడి వారు కావున వారి నిశ్చయము దేవిని లోపం ఉండవచ్చు. కానీ ప్రకృతి అతీతుడు, మాయాదోషములు లేని పరమాత్మ యొక్క భావములు అతినిష్టములు. జీవుడు ఎన్ని చెవులలో దానిని వినవలయనో యోచించుకొనుడు. భగవానుడు చెప్పబో త్యాగం మొన్నగుని గురించి ఉదాత్త భావము నిత్యము కడు జాగ్రత్తతో విని తదును రీతి అష్టించి భరించవలను. త్యాగము పెన్ని విధములుగా భగవానుడు తెలియజేసిన 3 విధములు. యజ్ఞ దాన తప కర్మ నా త్యాజం కర్మేఘేవ తత్. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషి నాం. యజ్ఞము, దానము, తపస్సు అనే కర్మములు త్యజింపదగినవి కావు, చేయదగినవి అగును. ఎలయనినా యజ్ఞము దాన తపములు బుద్ధిమంతులకు పవిత్రములు కలుగజేయుచున్నవి. కర్మలను గురించి తన నిశ్చయం చెప్పుచున్నాడు. తపో యజ్ఞాది కర్మలను వదలకూడదు. పూర్వము వానిని తప్పక చేయవలెను. భగవంతుడు దానితో తృప్తిపడక పుణ్యకర్మములతో మరల ఈ విషయం ఎంత నొక్కి చెప్పినా విదితములకు. సామాన్య లోకములు కొందరు పుణ్యకర్మములు చేసినచో వాటిని మనం చేయవలెను. ఈ అధోగతి నొందవలెను. యజ్ఞ తపో అది పుణ్యకార్య నిష్కములను చూసిన జనులకు చిత్తశుద్ధి కలుగును. ఆత్మజ్ఞానము మోక్షము లభించగలిగిన ఈ ప్రకారము మోక్షము అవుతున్నది.